నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దత్తగిరి మహారాజ్ ఒక యోగి, ఒక త్యాగి, అంతకు మించి ఒక అవధూత. దత్తాంశను తనలో ఆవహింపచేసుకున్న ఉపాసకుడు. ఆ దత్తగిరి నిర్మించిన ఆశ్రమ ఆవరణ ఎన్నో విశేషాంశాలతో పరమ పావనమై విలసిల్లుతోంది. పలువురు భక్తజనులను ఎంతో ఆకర్షిస్తోంది. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయునికి, పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలకు చక్కని ఆలవాలమై వెలుగొందుచున్న బద్దీపూర్లోని శ్రీ దత్తగిరి ఆశ్రమ ఆవరణలో నెలకొన్న ఆధ్యాత్మిక విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఓ పరమయోగి, సత్సంగ పరిత్యాగి అయిన నాగేంద్రయ్య అనే మనిషి ఋషి అయి దత్తాంశ సంభూతినిగా పూజలందుకొని సజీవ సమాధి అయి అవతారం సాలించిన స్థలియే నేడు పవిత్ర బద్దీపూర్ దత్తగిరి మహారాజు ఆశ్రమమై శ్రీపాదవల్లభ దత్తాత్రేయ క్షేత్రమైంది. మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరో. శ్రీ దత్తాత్రేయుల వారు పరమోపాసకుడు. దత్త అంశను తనలో ఆవహింపచేసుకున్న మహనీయుడు దత్తగిరి మహారాజు. ఎంతో మందికి దర్శనీయ మందిరాలను, ఆశ్రమాన్ని భక్తులకు అందించిన ఆ సర్వసంగ పరిత్యాగి దైవ సమానుడే. ఆయన ప్రతిమారూపానికి ఈ మందిరానికి వచ్చిన భక్తులు అర్చనాది క్రతువులు చేస్తారు. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సదోదిత పరం బ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే, దత్తాత్రేయ నమోస్తుతే. ఈ యొక్క దత్తగిరి మహారాజు ఆశ్రమం కుల మతాలకు అతీతంగా ఒక వైదిక పాఠశాల కానీ 12 జ్యోతిర్లింగాలు ఏదైతున్నాయో 12 జ్యోతిర్లింగాలు, దత్తగిరి మహారాజు జీవ సమాధి అయిన దగ్గర దత్తాత్రేయ విగ్రహము, అత్రి మహర్షి, అనసూయ మాత, ఆ తర్వాత పంచవృక్షాలు, ఒక వీర హనుమాన్ అని, ఈ ధ్యాన మందిరము, గోమందిరము, గోశాలలు, తపోవనము, ఋషివనము, గ్రావనము, నక్షత్రవనాలు, శనీశ్వరుని ఒక విగ్రహ ప్రతిష్ట. భక్తులందరూ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర జనాలు స్వామీజీ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవత. జంబూద్వీపే మహక్షేత్రే మాతాపుర నివాసినే జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే, దత్తాత్రేయ నమోస్తుతే. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. శివుడికి చెంబుడు నీళ్లు పోస్తే చాలు, చిదానంద భరితుడై చిందులు వేసి ఆనంద తాండవమాడతాడు. చేతనైనన్ని వరాలనిచ్చి చరితార్థనను చేస్తాడు.
గుప్పెడు బూడిద అలదితే చాలు గంపెడు ఆశీస్సులను అందించే గొప్ప దేవుడు ఈ గౌరీపతి. ఈ నిత్య అభిషేక ప్రియునికి ఏ ప్రాంతం వారొచ్చి అభిషేకాది అర్చనలు చేసి శివ శివ భవ భవ అని వేడుకుంటే చాలు వేగరిమే వచ్చి ఆదుకునే ఆపద్బాంధవుడు. బర్దిపూర్ దత్తగిరి మహారాజు ఆశ్రమాన్ని కూడా 12 జ్యోతిర్లింగాలుగా ప్రతిష్ఠితుడై భక్తజన బాంధవుడయ్యాడు. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. పంచాక్షరి మంత్రాధీశుడు ఈ శివుడు. ఆ శివుని దర్శన భాగ్యం ఈ బర్దిపూర్ ఆశ్రమాన లభిస్తుంది. ఈ ఆలయ మంటపమంతా ఎన్నో శివలింగాలు ఉంటాయి. ఎంతమంది భక్తులు ఒకేసారి వచ్చినా అందరి అభిషేకాలు అందుకునేటన్ని శివలింగాలు ఆ మంటపమంతా ఉంటాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ. శివుని మందిరంలోని గణపతి ప్రతిమ ఒక పక్కన ఉంటుంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక. శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలోని మరో విశేషమైన అంశం పంచవృక్షాల దర్శనం. ప్రదక్షిణం, అర్చనం, దేవతా ఆవాసమైన 5 వృక్షాలు ఒకే పాదులో ఎదిగి మొక్కుకున్నంతనే భక్తుల కోర్కెలను ఈడేర్చే మహిమాన్వితమైన వృక్షాలుగా పేరొందాయి. ఈ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి అనేక మంది ఆ 5 వృక్షాల ప్రదక్షిణకు వృక్షదేవతల అర్చన కోసం వస్తారు. బర్దిపూర్లో వెలసిన ఈ ఆశ్రమం ఆకుపచ్చని లోకాన ఆవిర్భవించిన చక్కని యుగాలకు, వేదాధ్యయనాలకు, దైవారాధనకు మాత్రమే కాదు, మహిమాన్వితమైన వృక్షాలకు కూడా నిలయం. రావి, మేడి, వేప, నిమ్మ, మర్రి వృక్షాలను ఒకే పాదు చేసి పెంచి ఎంతోమంది భక్తుల మనోకామనలను తీర్చే కల్పవృక్ష సముదాయంగా మలిచారు. అశ్వత్థ నారాయణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు, శక్తిమాత, ఈశ్వరుడు నిలయుడైన ఈ పంచవృక్ష దేవతలకు ఒకేసారి ప్రదక్షిణలు చేసి కోర్కెలు కోరుకొని ముడుపులు కడతారు. పిల్లలు కలగాలని మొక్కుకొని కొబ్బరికాయని చేతిలో పట్టుకుని 11 ప్రదక్షిణలు చేస్తే వారి అభీష్టాన్ని నెరవేర్చే వృక్షదేవతలు తథాస్తు అని దీవిస్తారట. సంతానార్థులైన భక్తులు ఉయ్యాలను తమ ముడుపుగా వృక్షానికి సమర్పించుకుంటారు. జాతకపర దోషాలు తొలగిపోవాలని కోరుకుంటూ కొబ్బరికాయల ముడుపులను ఈ వృక్ష సముదాయానికి కడతారు. అవి తీరిన తర్వాత మళ్లీ అదే భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ముడుపుగా కట్టిన కొబ్బరికాయను విప్పి ఆ ఆవరణలో జరిగే దత్త హోమంలో సమర్పించి పూర్ణఫలంగా ఇచ్చేస్తారు. అదే వృక్షాల కింద పంచలోహ దత్తాత్రేయుల వారి విగ్రహం భక్తులు పూజలందుకుంటూ ఉంటుంది. అక్కడే హనుమంతుని నల్లని ఏకశిలా ప్రతిమ ఒకటి ఉంటుంది. ప్రతి ఏడాదిని వచ్చే పర్వదినమైన దత్తాత్రేయ స్వామివారి జన్మతిథి రోజున ఆ మహితాత్ముని పేరున హోమాలు, యజ్ఞాలు చేయడం ఓ ఆనవాయితీగా ఈ ఆశ్రమంలో వస్తోంది. చాలా ఏళ్లుగా శ్రీదత్త హోమాల హవిస్సులతో ఎంతో పవిత్రత నొందిన ఈ బర్దిపూర్ నేలపై జరిగే దత్త హోమాలను మనము చూద్దాం. దత్త జయంతి రోజున జరిగే మహా దీపోత్సవాన్ని చూసి తరిద్దాం. శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా జరిగే దత్త హోమాలను చూసి తీరవలసిందే తప్ప వర్ణించ శక్యము కాదు. 21 హోమగుండాలతో ఒక సామూహిక యజ్ఞ హోమ కార్యక్రమం పరమ శాస్త్రోక్తంగా, వైదిక ఆగమయోక్తంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు భక్తి తత్పరతతో దత్త అనుగ్రహం కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహించుకుంటారు. దత్త జయంతి రోజుననే జరిగే మరో విశేష కార్యక్రమం శివలింగాకారంలో భక్తజనం చేసే 21,600 దీపాల అలంకారం.
ఒకరోజు ముందు నుంచే స్ఫటిక శివలింగాకారంగా ఒక ఇసుక కట్టడాన్ని సిద్ధం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. దీపపు ఒత్తి వెలిగే కాంతిలో ఓంకార ఆకారంగా పరమశివుడు ఉంటాడని విజ్ఞులు అంటారు. ఆ వేలాది దీపకాంతులు శివలింగాకారమై జ్యోతిర్లింగమై కోటి సూర్య ప్రభాకాంతులను వెదజల్లుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు 4 వేదాలకు ప్రతీకగా 4 సునకములతో సర్వదేవతా నిలయమైన కామధేనువుతో వెలిగిపోయే దివ్య స్వరూపుడు. మనో వికారాలను, మానసిక ప్రశాంతతకు, జ్ఞానాభివృద్ధికి దత్తాత్రేయ ఆరాధనమే శరణ్యం. గురు పరంపరకు ఆద్యుడైన దేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. ఆ దత్తుని అంశను ఆవహింపచేసుకున్న దత్తగిరి స్వామీజీల ఆశీస్సులు మనందరిపై నిరంతరం కురవాలని ఆశిద్దాం.